ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఈరోజు వచ్చేసి ఇది మ్యాంగో ఫార్మింగ్ తోట అన్నమాట. మేము దీంట్లో చాలా రకాల మ్యాంగోస్ అనేది ఫార్మింగ్ చేస్తాము. దగ్గర దగ్గర మా దగ్గర 200-300 వెరైటీస్ అనేది ఉంటుంది. మొత్తం మేము పండించేది మొత్తం ఆర్గానిక్ చేస్తాము. ఈ కాయలు వచ్చేసి అమరప్పాలు. చాలా స్వీట్ గా ఉంటాయి కాయలు. ఇది చాలా రేర్ పీస్, ఎక్కువగా దొరకది. చాలా ఆంధ్రాలలో ఎక్కువ ఉంటది పీసు. మళ్ళా ఇలా దగ్గర దగ్గర 10 ఎకరాల ఫార్మింగ్ ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ పండ్లు వచ్చేసి బంగింపళ్ళు అంటారు. మేము దీనికి బెనిషన్ అనేది ఒక పిలుస్తాము. ఇవైతే బాగా స్వీట్ గా ఉంటాయి, తీపిగా ఉంటాయి, రసాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఇతను వచ్చేసి మా అన్న. దగ్గర దగ్గర 20 years అయింది నేను ఇక్కడ వర్క్ చేయబట్టి. ఇతనే ఇక్కడ పండించేది, ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ చేసుకునేది, ప్రతి ఒక్కటి చూసుకునేది ఇతనే. ఇతని వల్లనే మేము దగ్గర దగ్గర ఇప్పుడు 100 acres అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాము. చాలా సీనియర్ అన్నమాట ఈ అన్న అనేది. ఇంకా నాకంటే మా అన్నకే బాగా తెలుసు కొన్ని. ఈ పండ్లు మలైకానా చాలా బాగుంటాయి పండ్లు. అయితే ఆర్గానిక్ చేసిన వలన దీనికి ఏ మచ్చలు వాన పడ్డా గానీ, అవును, ఏ గాయాలు కూడా లేవు. పండ్లు అయితే బాగా స్వీట్ ఉన్నాయి. ఒకటి తింటున్నా కదా, బాగా స్వీట్ గా ఉంటది. స్వీట్ గా ఉంది, చాలా అంటే చాలా స్వీట్. చూడ్డానికి అయితే ఆడోళ్ళ పేరు బంగానపల్లి, సూపర్ గా ఉంది. బంగానపల్లి ఇది బాగానే ఉంటది. అవును, ఇది మరంటే ఇదేమో మనం సుందరి, చిన్న సుందరి అంటారు. చిన్న సుందరి. దీనికి ఒక ఎంత కూడా మందు వేయలేదు దీంట్లో. ఇక ఆల్రెడీ పండు ఆర్గానిక్ స్వీట్ గా ఉంది. చూడు పండు ఇన్ని గుత్తులు కాసినాయి. దీనికి మందులు కొట్టకపోయినా గానీ ఆర్గానిక్ చేసిన ఒక చెట్టుకు దగ్గర దగ్గర 300 కాయలు కాస్తున్నాయి చెట్లకు. మరి దసరా అయితే ఇప్పుడు సీజన్ అయిపోయింది. కాకపోతే ఏమన్నా అంటే ఇప్పుడు అన్ సీజన్ లో తినేది కాయలు తోతపరి అన్న. ఇప్పుడు అన్ సీజన్ లో కూడా మరి ఈ ఆర్గానిక్ చేసినందు వలన ఈ పూత కూడా మళ్ళీ వస్తుంది. దీనికి కాయలు కూడా మళ్ళీ రెండోసారి కూడా అవుతాయి. దీనికి మళ్ళీ ఇప్పుడు తొక్కు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సీజన్ అయిపోయినాక మామిడికాయ ఆర్గానిక్. వర్షాకాలం తినేది తోతపరి. వర్షాకాలం అంటారు దీనికి. ఎప్పుడైనా తినొచ్చు మనం. ఇది తోతపరి అంటారు. చాలా ఇది పుల్లు ఎంత కాసిందో చూడండి. మొత్తం ఆర్గానిక్. యూజ్ చేయము దీనికి, మంద బాగా యూజ్ చేయము. గోమూత్రము, పెండ, బెల్లం ఇవన్నీ కలిపి పండ్లు నిల్వ పెట్టి వారం నెల నిల్వ పెట్టి దాంతో పంపుతో ప్రెషర్ చేపించి క్లీన్ చేపిస్తాం అన్నమాట చెట్లకు. అది ఇంకా అంటే ఇలాంటి చూపించుకోవడానికి ఒక రోజు పడుతుంది మాకు. ఇలాంటి కాయలు మీకు చాలా చెట్టు దిగాలంటే చాలా రకమైన చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కాయలు ఇగో మొత్తం ఆర్గానిక్. ఎంత మొత్తం ఆర్గానికే చేస్తున్నాం కానీ పబ్లిక్ ఎవరికి తెలుస్తలేదు ఆర్గానిక్ తినాలని. ఏం చేస్తారంటే కెమికల్ కలర్ కు చూస్తున్నారు కానీ మీరు తినాలనుకుంటే తినాలని చేస్తలేదు అనేది ఉంటది. ఆర్గానిక్ తింటే హెల్త్ బాగుంటది. మనము మందులు కొట్టింది ఏం బాగుంటది. మీరు ఆర్డర్ చూస్తారు అంతే. ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా మేము వెబ్సైట్ ఒక మా యూట్యూబ్ ఛానల్లో పెడతాము. ఇది పెద్ద రసాలు అంటే ఇది ఒక రౌండ్ అయిపోయింది తెప్పడం. ఇది సెకండ్. దగ్గర దగ్గరగా 300 అబోవ్ ఉండేది. అయిపోయినాయి. ఇది అన్ని తెంపినాము, అయిపోయినాయి. ఒకసారి కొత్త ఇది కూడా అదే పెద్ద రసం. ఇది కూడా మళ్ళీ ఇది వచ్చేసి ఏమో సదాబార్ అంటారు. మనం దీనికి పచ్చళ్ళు వేసుకోవచ్చు. వర్షాకాలం అయితే పండుగ మామిడికాయలు మనం పచ్చళ్ళు వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇది పచ్చడి వేయవచ్చు. ఇది 2 సార్లు అయితే ఈ సంవత్సరంలో. ఈ చెట్లు కూడా మా దగ్గర బాగానే ఉన్నాయి. మరి ఇదంతా ఆర్గానికే చేస్తాం మేము. ఈ పండు కూడా ఆర్గానికే. ఇది చెట్టుకే పండింది. ఇట్లా
రకరకాలుగా ఉన్నాయి మా దగ్గర మీరు ఒకవేళ కొనాలనుకుంటే మేము అడ్రస్ పెడతాము మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో, మీరు పూతలు రావచ్చు, కూడా పూత కూడా బాగా ఫుల్గా వచ్చేసి విజిట్ చేయొచ్చు, మమ్మల్ని విజిట్ చేయొచ్చు. అట్లా నేరేడు పండ్లు కూడా ఆర్గానికే, వీటికి కూడా ఏ మందులు వేయలేం. బీపీలు షుగర్లు అన్నీ పోతాయి దీనికి, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా రాళ్ళు కూడా పోతాయి. బ్రహ్మాండంగా పండ్లు ఉన్నాయి. పైన చూడండి ఎంత పెద్ద గుత్తులు పుల్లు గుత్తులుగా ఉన్నాయి. ఉన్నాయో, పైన చూడండి. తింటే బాగా స్వీట్ గా ఉన్నాయి. అవును, చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి. ఇంకా ఇవి దేశీ కాయలు కాదు, ఇది మంచి ఆర్గానిక్ పెద్ద పెద్దవి ఉంటాయి. దగ్గర దగ్గర ఒక్కొక్క కాయ వచ్చేసి మాక్సిమం 20 గ్రామ్స్ అనేది ఉంటది. ఆర్గానిక్ మొత్తం మొత్తం ఆర్గానిక్. మా దగ్గర మామిడి పండ్లు కాకుండా వేరే అన్ సీజన్ లో కూడా తినే చెట్లు కూడా ఉన్నాయి. పనస పండు చెట్లు, జామ చెట్లు కూడా అల్లరేడు పెట్టుకున్నాము. పండ్ల చెట్లు, జామకాయ సీజన్ లో కూడా మా దగ్గర జామ చెట్లు కూడా ఉన్నాయి. జామ చెట్లే కాకుండా మాతాడ ఈత చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈత పండ్లు కాసినాయి, మేము తినేసినాము. ఈత చెట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. కొబ్బరి చెట్లు ఉన్నాయి, పనస పండు చెట్లు ఉన్నాయి. పనసకాయలు కూడా అన్ని తెంపేసినాం. దీనికి చాలా కాసినాయి పనస పండు అన్ని అయితే. పనసకాయలే. ఇది కూడా ఆర్గానిక్, కొన్ని మార్కెటింగ్ చేసేసినాం. ఇది కూడా ఆర్గానిక్. అన్ని మా దగ్గర ప్రతి ఒక్కటి ఆర్గానిక్.